సార్ మీరు చాలా ముఖ్యమంత్రి గారికి చాలా సన్నిహితం అని అంటూ ఉంటారు, అంటే అది ఎలా గెలుచుకున్నారు ఆయన మనసుని? మీరు ఆయనతో కలిసి కూడా ప్రయాణం చేసి. ముఖ్యమంత్రి గారి మనసును తెలంగాణ ప్రజలు గెలుచుకున్నారు. ప్రజలు మీరు చాలా మంచిగా చాలా మోడెస్ట్ గా చెప్తున్నారు, ప్రజల మనసును గెలుచుకున్నారు. మోడెస్ట్ గా చెప్తున్నారు కానీ కొన్ని విషయాల్లో మీరు చెప్పింది ఆయన వింటారని అంటుంటారు, నిజమా? అది ఏం లేదు. ముఖ్యమంత్రి గారు అందరితో సమానంగా చర్చలు చేస్తారు, ఎవరు మంచి సలహాలు ఇస్తారు స్వీకరిస్తారు. మా ముఖ్యమంత్రి గారి విధానం ఎట్లుంటుందంటే, సరే బయటికి వేరే ప్రచారాలు చేసినారు, అప్పుడు వారు ఎవరి మాట వినరు ఇట్లని. కానీ ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకోవడం ముందు, ఏదైనా ఒక పాలసీ నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు నెల 2 నెలలు 3 నెలలు చర్చ చేస్తారు ఆ విషయం మీద. చాలామంది బోర్ అనిపిస్తుంది, నిన్న సాయంత్రం అయిపోయింది అనుకున్నాం కదా, ఇది మళ్ళీ ఇవాళ ఉదయం ఇదే మొదలు పెట్టినారు ఏంది సారు అని. అట్లా ఒక్కరోజు కాదు, కంటిన్యూగా నెల తరబడి నెల కూడా ఉంటుంది. అంత అయిపోయి డిసిషన్ తీసుకొని బయటకు వస్తాం. మళ్ళీ ఇంట్లో పోయినాక వంట చేసేటప్పుడు అన్నం పెట్టే ఆ పిల్లని కూడా అడుగుతాడు, ఇప్పుడు నిర్ణయం అయితే బాగుంటుంది, ఎట్లుంటుంది, ఇది ఏమనుకుంటారు ప్రజలు అని. అక్కడి నుంచి రెడీ అయ్యి కిందికి పోయిన తర్వాత కార్లో వెళ్ళేటప్పుడు డ్రైవర్ని కూడా అడుగుతాడు, ఈ పలాంది అయితే ఎట్లా ఉంటుంది, బాగుంటుందా ఈ నిర్ణయం అని. దాన్ని గంత ప్రజాస్వామికంగా నిర్ణయాలు తీసుకుంటారు. అట్లా ప్రతి ఒక్కరితోని అదే పద్ధతిలో ఉంటారు. నాతో ఒక తిరిగా ఇంకొకరితో ఒకరి దగ్గర ఒక దూరం అనేది ఏం లేదు. కానీ కాకపోతే నేను కొంత ఎక్కువ సమయాన్ని ఇచ్చి ఉన్నాను. ఉద్యమ సందర్భంలో, అవసరమైన సందర్భంలో నా సమయాన్ని ఎక్కువ కేటాయించి పూర్తి కాలం వారితోనే ఉండే అవకాశం. జైలుకి వెళ్ళారు కదా మీరు కూడా? 2 సార్లు జైలుకి వెళ్ళాను. ఎన్ని రోజులు ఉన్నారు సార్ జైల్లో? మొదటిసారి 9 రోజులు ఉన్నాను, రెండవసారి 15-17 రోజులు ఉన్నాను. సో అట్లా నేను ఎక్కువ సమయం వారికి పార్టీ కొరకు కేటాయించడం వల్ల ఫుల్ టైం, అంటే కేసీఆర్ గారికి తెలంగాణ యావా, నాకు తెలంగాణ యావా తప్ప ఇంకొకటి లేవు. మాకు వేరే పనులు లేవు, వేరే బిజినెస్ వ్యక్తిగతంగా ఏమి వేరే ఎటువంటివి లేవు. మాకు వ్యక్తిగతంగా కుటుంబ జీవితాన్ని కూడా చాలా వదిలేసినట్టు, అప్పటికి ఆ సందర్భంలో పూర్తిగా వదిలేసినట్టు. లా చదివారు కదా సార్ మీరు? యాక్చువల్లీ యువర్ అడ్వకేట్ బై ప్రొఫెషన్. నేను ఉద్యమానికి వచ్చే ముందు న్యాయవాదిగానే ఉద్యమానికి వచ్చేసరికి అటాచ్ అయినాను. సో అట్లా కొంత కేసీఆర్ గారి దగ్గర ఎక్కువ సమయం దగ్గర ఉన్నా కాబట్టి దగ్గర ఉండడం తప్ప, మానసికంగా అందరూ కూడా సమానమే, దాంట్లో ఏం తేడా ఉండదు. సార్ మీరు యాక్చువల్లీ తొలి విద్యాశాఖ మంత్రిగా మీరు మొదలుపెట్టి మీ ప్రయాణాన్ని ఎందుకు బదిలీ అయ్యారు? విద్యాశాఖకు సంబంధించి కొన్ని కార్యక్రమాలు నాకు ఇచ్చిన వెంటనే చేయాల్సిన కార్యక్రమాలు పూర్తి చేసినాం. ఆ తర్వాత శ్రీహరి గారిని ఒక ప్రత్యేకమైన సందర్భంలో తీసుకోవాల్సి వచ్చినప్పుడు, సరే వారు గతంలో కూడా విద్యాశాఖ నిర్వహించున్నారు, వారికి ఆ శాఖ పట్ల మక్కువ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ సమయానికి నేను లండన్లో ఉన్నాను, నాకు ఫోన్ చేసి చెప్పారు, ఇట్లా శ్రీహరి గారిని మనం తీసుకుంటున్నాం ఇట్లా అనుకున్న పరిస్థితులలో, వారు విద్యాశాఖ గతంలో నిర్వహించినారు కదా, వారికి ఇంట్రెస్ట్ ఉంది, ఎట్లా విద్యుత్ శాఖ నా దగ్గర ఉంది, అది దాన్ని కొంచెం పని ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది, నాకు కూడా ఎక్కువ బర్డెన్ ఉంది, మీరు తీసుకుంటే బాగుంటుందేమో అంటే మంచి సంతోషం, ఎట్లాగో దాంట్లో పని ఎక్కువ ఉంది, ప్రజలకు చేరువవడం కూడా అవకాశం ఉంది, తప్పకుండా చేస్తానని చెప్పినాను. అట్లా వచ్చింది తప్ప దాంట్లో పెద్ద వేరే